సతమతమవుతున్నాం. అయితే సూర్యుడి ప్రభావం నుంచి కూడా దాటి ముందుకు వెళ్ళిపోయిన వోయేజర్ 2 ఇప్పుడు మన సోలార్ సిస్టంలో లేదు. మొదట్లో అక్కడంతా చీకటి తప్ప మరి ఇంకేం ఉండదు అనుకునేవారు శాస్త్రవేత్తలు. కానీ మన చీకటి లోకాలైన యూరనస్, నెప్ట్యూన్లకు బాయ్ చెప్తూ వెళ్ళిపోయిన వోయేజర్ 2 ఆదిత్యుడికి అతీతమైన అనూహ్య లోకంలో కొన్ని నెలల పాటు అనుసంధానం కోల్పోయింది. ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. అందరూ వోయేజర్ 2 ఇక చరిత్ర అనుకున్నారు. అనంతమైన అంతరిక్షంలో అగమ్యంగా పయనిస్తూ ఉండిపోతుందని భావించారు. అంతలో మళ్లీ సంకేతాలు మొదలయ్యాయి. వాటి అర్థమేంటో దాదాపుగా ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఏఐ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మోహరించారు. వోయేజర్ బలహీన, అస్పష్ట, అజ్ఞాత సంకేతాల అంతు తేల్చేందుకు కృషి చేశారు. ఇంతకీ ఏమని తేలింది? కొందరు మేధావులు వోయేజర్ 2లో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల అది అలా అర్థం పర్థం లేని సిగ్నల్స్ పంపుతుందని అంటున్నారు. వోయేజర్ కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యే ముందు చేస్తున్న ఆఖరు ప్రయత్నం అని వారు అంటున్నారు. కానీ చాలా మంది అంత సింపుల్ గా కొట్టిపారేయటం లేదు. ఎందుకంటే వోయేజర్ 2 నుంచి సూర్యలోకానికి ఆవల బయలుదేరి వస్తున్న తరంగాలు అర్థం పర్థం లేకుండా లేవు. వాటిలో ఏఐ ఒక విభిన్నమైన శైలి ఉండటాన్ని కనిపెట్టింది. మనకు పూర్తిగా అర్థం కాని ఏదో మార్మికమైన పద్ధతి, అనుకరణ, అంతరార్థం వోయేజర్ సిగ్నల్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం నాసా సైంటిస్టులతో సహా చాలా మంది సతమతం అవుతున్న సమస్య వోయేజర్ 2 సందేశాన్ని డీకోడ్ చేయడమే.